అందరికీ నమస్కారం. మనం నవరాత్రుల యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం కదా. నవరాత్రులలో ఇవాళ 4వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈరోజు అమ్మవారిని కూష్మాండ దేవిగా పూజిస్తారు. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. ఈమె చిన్న చిరునవ్వుతో ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఘనత కలిగినటువంటి అమ్మవారు. ఇక్కడ కు అంటే కొంచెం, ఉష్మము అనగా వెచ్చదనము లేదా శక్తి, అంటే కొంచెం వెచ్చదనము లేదా శక్తి కలిగినటువంటి అమ్మవారు అని ఇక్కడ అర్థం వస్తుంది. ఈ దేవత మనకి 8 చేతులతో దర్శనమిస్తుంది. త్రిశూలం, ఖడ్గం, గద, విల్లు, బాణం, అభయహస్తం, అమృతం పట్టుకున్నటువంటి ఈ అమ్మవారు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, సంపదను బలాన్ని ఇస్తుందని నమ్ముతారు. కూష్మాండదేవి 8 చేతులను కలిగి ఉంటుంది కాబట్టి ఆమెని అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సిద్ధులకు ప్రసాదించే శక్తి అంతా ఆమె జపమాలలో ఉందని నమ్ముతారు. ఆమె తన చిరునవ్వుతో కొంచెం మెరిసిపోవడం ద్వారా సంస్కృతంలో బ్రహ్మాండ అని పిలువబడే మొత్తం విశ్వాన్ని సృష్టించింది అని చెప్పబడింది. ఆమె కూష్మాండ అనే తెల్లటి గుమ్మడికాయను కూడా ఇష్టపడుతుంది కాబట్టి బ్రహ్మాండ మరియు కూష్మాండాలతో ఉన్న అనుబంధం కారణంగా ఆమె కూష్మాండదేవిగా పిలువబడుతుంది. ఆమె నివాసం అనాహత చక్రంలో ఉంది. అలాంటి అమ్మవారి కరుణాకటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ 5వ రోజు అలంకారంతో తర్వాత వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.